నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. సో ఇది జ్యోతిర్లింగాల సిరీస్‌లో టాప్ 3 వీడియో అన్నమాట. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే లింగం వచ్చేసి వైద్యనాథం అలాగే భీమశంకరం. నిజంగా వైద్యనాథం వల్ల వైద్యనాథ శివుని దర్శించుకోవడం వల్ల మన ఆరోగ్యాలన్నీ కూడా బాగవుతాయా? అలాగే ఇక్కడ వైద్యంలో అంతా కూడా మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయా? అసలు ఎందుకు స్వామి ఇక్కడ వైద్యనాథుడిగా వెలిసాడు? అలాగే భీమశంకరం వెనకాల పురాణ కథలేంటి? అసలు భీమశంకర లింగం అసలు ఎందుకు వచ్చింది? భీముడు అంటే కుంభకర్ణుని కొడుకు వల్ల ఇక్కడ ఇక్కడ ఈ లింగం ఏర్పడిందా? ఇలా ఎన్నో మనకి మిస్టరీస్ ఆఫ్ ఈ 2 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందామండి. ఈ 2 జ్యోతిర్లింగాలు ఒకటి మనకి జార్ఖండ్‌లో ఉంది. ఇంకోటి మనకి భీమశంకరం. 2 కూడా మనకి దర్శించుకుందాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. లేట్ చేయకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గో టు వీడియో. మనకి ఇక్కడ ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి మనం మాట్లాడుకుంటే, వైద్యనాథ జ్యోతిర్లింగం మనకి జార్ఖండ్‌లో ఉందన్నమాట. చాలా మంది అంటారు ఇది మహారాష్ట్రలో ఉంది. అట్లా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ మనకి ఒరిజినల్‌గా ఈ జ్యోతిర్లింగం మనకి జార్ఖండ్‌లో ఉందన్నమాట అండి. జార్ఖండ్‌లో మనకి దేవగఢ్ ప్రాంతంలో మనకి ఈ జ్యోతిర్లింగం ఉందన్నమాట. సో ఈ జ్యోతిర్లింగంలో మనకి పూర్వం ఇక్కడ కపాలికులు, తాంత్రికులు, అలాగే సిద్ధులందరూ చాలా మంది ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారన్నమాట. అంటే ఇక్కడ యాక్చువల్‌గా దీని గురించి చెప్పాలంటే ఇది మనకి ఒక శ్మశానం అని చెప్పొచ్చనమాట. సో ఓల్డ్ శ్మశానం అని చెప్పొచ్చనమాట అండి. సో ఇక్కడ స్వామి మనకి వైద్యనాథుడిగా కొలువై ఉన్నాడు. యాక్చువల్‌గా మనకి ఇక్కడ శంకరాచార్యులు వారు ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశాన్ని పరిశీలిస్తే ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చేశారనమాట. ఆ శ్లోకం ఏంటి అంటే పూర్వోక్తరే పూర్వోక్తరే ప్రచురణాదికే సదా వసంతం గిరిజాసమంతం సురాసనాదిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమాం నమామి అని చెప్పేసి. అంటే మనకి ఇక్కడ పూర్వోక్తరి అంటే నార్త్ ఈస్ట్‌లో మనకి ఏముంటుంది? శ్మశానం ఉంటుంది కదా! సో అందుకే పూర్వోక్తరి ప్రజ్వలనాదికం అంటే పూర్వోక్తరి అంటే నార్త్ ఈస్ట్ సైడ్‌లో ఉన్న శ్మశాన వాటిక అన్నమాట. సో ఆ శ్మశాన వాటికలో మనకి వైద్యనాథుడు కొలువై ఉన్నాడని చెప్పేసి శంకరాచార్యులు వారు తన ఒక స్తోత్రంలో వర్ణించారన్నమాట. మనం ఇప్పుడు ఆల్రెడీ మనం చేసే స్తోత్రం వచ్చేసి జ్యోతిర్లింగాల స్తోత్రం మనకి చిన్న షార్ట్ ఫార్మ్ ఆఫ్ స్తోత్రం అన్నమాట. కానీ ఒక్కొక్క లింగానికి శంకరాచార్యులు వారు ఒక్కొక్క స్తోత్రం చేశారనమాట అండి. సో దాని గురించి స్తోత్రం మనకి ఈ వైద్యనాథ స్తోత్రంలో ఇలా వర్ణించడం జరిగిందనమాట అండి. స్వామి గురించి చెప్పినప్పుడు ఆయన శ్మశానంలో ఉన్నాడని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుందనమాట. సో అండ్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి మరికొన్ని పురాణాల ప్రకారంగా ఇక్కడ రావణాసుడు తన ఒక తల్లి ఆత్మలింగం గురించి రావణాసుడి తల్లి ఆత్మలింగం అడుగుతుంది కదా! సో ఆ ఆత్మలింగం గురించి రావణాసుడు తపస్సు చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడనమాట. సో పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే పరమేశ్వరుడిని అడగబోతుంటే నారదుడు ఒక మాయ వల్ల రావణాసురుడు ఆత్మలింగం బదులు పార్వతీదేవిని అడుగుతాడనమాట. పార్వతీదేవి వెంటనే అంటుంది, స్వామి నేనెలా వెళ్తాను తనతో అంటే, అప్పుడు శివుడు మాయా స్వరూపమైన పార్వతీదేవిని క్రియేట్ చేస్తారు. ఆమె మనకి కాళికాదేవి అనమాట. సో ఈ కాళికాదేవిని ఇచ్చి రావణాసురుడిని పంపిస్తారు. కానీ దారి మధ్యలో నారదుడు వచ్చి పరమేశ్వరుడు మోసం చేశాడు. నీ దగ్గర ఉన్నది కాళీమాత, కానీ అసలైన పార్వతీ అమ్మవారు మనకి పాతాళంలో ఉంది. అక్కడికెళ్ళి తపస్సు చేసుకోమని చెప్తారనమాట అండి. సో వెంటనే రావణాసుడికి కోపం వచ్చి నన్ను ఇంతలా మోసం చేస్తావా స్వామి అని చెప్పేసి పాతాళంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ పార్వతీదేవిది మర్చిపోయి మండోదరి అని ఇంకా అందమైన అప్సరసని ఇచ్చుకొని పెళ్లి చేసుకొని లంకకి తీసుకొస్తాడనమాట. లంకకి తీసుకొస్తే అక్కడ రావణాసుడి తల్లి అంటుంది, నేను నీకు ఆత్మలింగం తెమ్మని చెప్పాను, కానీ నువ్వేంటి కన్యని తీసుకొచ్చావంటే రావణాసుడి తల్లి చాలా బాధపడుతుంది. సో ఆ బాధ తీర్చడానికి అక్కడికక్కడే రావణాసుడు తన ఒక మోచేతితో ఒక నదిని క్రియేట్ చేస్తాడనమాట. శివగంగ నదిని క్రియేట్ చేస్తాడు. ఆ శివగంగ నదిలో స్నానం చేసి అప్పటినుంచి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడనమాట. ఆ తపస్సు ఎలా ఉంటుందంటే, అంటే ఎంత వానైనా, చలైనా, ఎలాంటి అయినా కూడా ఒంటి కాలి తపస్సు చేస్తూ ఉంటాడు. అయినా కూడా పరమేశ్వరుడికి జాలి కలగలేదనమాట. ఎందుకంటే ఈ రావణాసుడి యొక్క స్వభావం పరమేశ్వరుడికి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయనకి జాలి కలగలేదు. సో ఆ జాలి కలగకపోవడంతో ఏం చేస్తాడంటే ఇంకొకసారి రావణాసుడికి ఇంకా చాలా తీవ్రత పెరిగిపోయి ఈ యొక్క తన 10 తలలు ఉంటాయి కదా! దశకంఠుడు రావణాసురుడు. ఆ 10 తలల్ని కూడా ఒక్కొక్కటిగా ఖండిస్తూ ఉంటాడు. సో ఇలా ఒక్కొక్క తలని ఖండిస్తూ ఉంటే ఇంకా లాస్ట్ ఒక తల మిగులుతుంది కదా! సో అప్పుడు శివుడికి చాలా బాధ అనిపించి ఎందుకంటే భక్తసులభుడు శివుడు. ఎంత పాపాత్ముడైనా కూడా హరహర శివ శివ అంటే శివుడు మనకి మోక్షం ఇస్తూ ఉంటాడు. అంత గొప్ప తపస్సు చేసిన రావణాసుడికి ఎందుకంటే మనకి రావణాసుడు బ్రహ్మ స్వరూపం అనమాట అండి. యాక్చువల్‌గా మనకి రావణాసుడు తన రాక్షసుడైనా కూడా తన శివ పూజలో మనకి ఎవ్వరిని మించలేమనమాట. అంత గొప్ప తపస్సువంతుడు మనకి రావణాసుడు. సో అలా ఏమవుతుందంటే మొత్తం తను ఒక 10 ఒక తలని నరికేసుకుంటూ ఉంటే లాస్ట్‌కి ఒక తల మిగులుతుందనమాట. ఆ తల కూడా నరికేసుకుంటుంటే
సాక్షాత్తు పరమేశ్వరుడికి జాలి కలిగి కిందకొస్తాడు. వచ్చి ఎందుకు ఇంతలా ఘోర తపస్సు చేస్తున్నావంటే నాకు ఆత్మలింగం కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు స్వామి అంటారు, ఆత్మలింగం అంటే సాక్షాత్తు నా స్వరూపమే కాబట్టి నేను ఆత్మలింగంగా వెలవలేను కానీ నీ గురించి ఇక్కడ వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా వేస్తా అని చెప్పేసి పరమేశ్వరుడు వర్ణిస్తాడనమాట. సో దానికి అవరమ అనుసారంగానే స్వామి ఇక్కడ రావణాసుడి యొక్క పైతలని కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. అంటే యాక్చువల్‌గా మనకి డాక్టర్‌గా మనకి శివుడు ఇక్కడ మనకి ఒక డాక్టర్‌గా మనకి ఉంటాడనమాట అండి. సో మనకి ఎలాంటి రోగాలున్నా కూడా ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు క్యాన్సర్ అలాగే ఇంక చాలా మనకి చాలా ఇంకా మన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్ ఉంటాయి కదా! మనకి కొన్ని కొన్ని రోగాలు. అవన్నీ కూడా మనకి ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం దర్శించుకోవడం వల్ల పోతాయని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. సో అందుకే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ కొండ చుట్టూ కూడా ఎక్కడైతే మనకి వైద్యనాథం అనే కొండ ఉందో ఆ కొండ చుట్టూ కూడా మనకి ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. దీన్ని మనకి 2 సంజీవని కూడా చెప్తారన్నమాట. సంజీవని మీద ఎలాగైతే మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటూ ఉంటాయో అలాగే ఈ వైద్యనాథ కొండ మీద కూడా మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట అండి. సో ఇది మనకి వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి ఉన్న విశేష గాథ అన్నమాట. సో ఇక్కడ స్వామిని మనకి ఎలా దర్శించుకోవాలి అంటే సేమ్ అన్ని శివాలయాల్లో స్వామిని దర్శించుకుంటాము. అలాగే దర్శించుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ స్వామికి మనకి కనుక మన దీర్ఘకాలిక సమస్య గురించి మొక్కుకుని, స్వామి నా సమస్య తీరిన తర్వాత మళ్ళీ వస్తాను అని కనుక మొక్కుకుంటే ఖచ్చితంగా మనకిక్కడ మన సమస్యలు తీరుతాయనమాట అండి. అలాగే ఇక్కడ మనకి అంతర్వాహినిగా కూడా నది ప్రవహిస్తుందని చెప్పేసి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయన్నమాట. సో ఆ శివగంగ నది మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. సో మనం కూడా ఆ నదిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న ఒక టెంపరేచర్స్ వాటి వల్ల నాకు తెలిసి ఆ నదికి ఎండిపోయి ఉండొచ్చు. బట్ మనకి ఆ చిన్న వాటర్ డ్రాప్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి సాక్షాత్తు మనకి రావణాసుడు తను ఒక మోచేతితో కొట్టిన నీళ్ళనమాట ఆ శివగంగ నది. సో అక్కడే తపస్సు చేసుకున్నాడు మనకి రావణాసురుడు. సో ఈ విధంగా మనకి రావణాసురుడు వల్ల ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం బయటపడిందనమాట అండి. ఇకపోతే మనకి భీమశంకరం. సో ఈ భీమశంకరం అనేది మనకి జ్యోతిర్లింగాల్లో మనకి 5వ జ్యోతిర్లింగంగా చెప్తామనమాట. సో ఈ భీమశంకరం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ భీమశంకరం మనకి 125 కిలోమీటర్లు మహారాష్ట్ర నుంచి 125 కిలోమీటర్లు పూణేలో ఉందన్నమాట అండి. సో ఈ భీమశంకర స్వామి మనకి త్రేతాయుగంలో త్రిపురాంతకుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఇక్కడ స్వామి వచ్చాడని చెప్పేసి దీని వెనకాల ఎన్నో పురాణ గాథలు ఉన్నాయన్నమాట. 2 స్టోరీస్ ఉన్నాయండి. సో ఆ 2 స్టోరీస్‌లో మనకి ఏ స్టోరీ అయినా కూడా మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన పురాణాల ప్రకారంగా మనకి ఒక్కొక్క అంటే ఇప్పుడు మనకి రామాయణం ఉందనుకోండి. రామాయణం మనకి ఒక స్టోరీ ఉంటుంది. కానీ దాన్ని చాలామంది తర్జన చేస్తూ ఉంటారు. దాన్ని మార్చుతూ ఉంటారు కదా! సో, అలా మనకి ఎన్నో పురాణాలు బయటపడుతూ ఉంటాయన్నమాట. సో, దీని గురించి మనకి 2 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ ఏంటంటే మనకి త్రిపురాంతక సంహారం చేయడానికి శివుడు అర్ధనారీశ్వరుడు అలాగే బ్రహ్మ ఇలా మొత్తం మనకి అంటే యాక్చువల్‌గా మనకి ఒక విల్లు కాని విల్లు కావాలన్నమాట. త్రిపురాంతక సంహారం చేసినప్పుడు విల్లు కాని విల్లు కావాలి. అలాగే నారి కాని నారి కావాలి. ఇలా మనకి త్రిపురాంతకుడికి చాలా కోరికలు ఉంటాయన్నమాట. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమైన ఒక విల్లుతో నేను సంహరిస్తా అని చెప్పేసి త్రిపురాంతకుడు వరం కోరుకుంటాడు. సో, ఆ వరం అనుసారంగానే మనకి విష్ణువు ఒక బాణం కింద మారతాడనమాట. అలాగే బ్రహ్మదేవుడు ఇలా ఒక్కొక్క పార్ట్స్ కింద మారి శంఖం కింద, చక్రం కింద ఇలా డిఫరెంట్ పార్ట్స్ కింద మారి దేవతలందరూ కూడా ఒక అద్భుతమైన ఒక ఆయుధం కింద మారి త్రిపురాంతకుడు సంహారం చేస్తారనమాట అండి. ఆ సంహారంలో భాగంగా స్వామి మనకిక్కడ భీమ నది ఒడ్డున మనకి స్వామి వెలిసారని చెప్పేసి అందుకే భీమేశ్వరుడు అని చెప్పి స్వామి పిలుస్తారని చెప్పేసి భీమశంకరం అంటారని చెప్పేసి ఇలా మనకి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయన్నమాట అండి. సో ఇకపోతే మనకి నెక్స్ట్ పురాణ గాథ ఏంటి అంటే మనకి ఇక్కడ త్రిపురాంతకుడు గాథలు. ఇది కూడా మనకి త్రేతాయుగంలో చెందిన గాథే అన్నమాట. కుంభకర్ణుడి కొడుకు మనకి భీముడు అనమాట అండి. అంటే యాక్చువల్లీ భీముడు మనకి వేరు. కుంభకర్ణుడి కొడుకు భీముడు వేరన్నమాట. సో ఈ భీముడు అనేవాడు మనకి శివుడు గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు శివుడి గురించి తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడి వర ప్రభావం వల్ల ఏమవుతుందంటే చాలా బలంగా తయారవుతాడనమాట. ఆబ్వియస్‌లీ మనకు తెలుసు కదా! రాక్షసులు బలంగా ఉంటే ఏమవుతుందో తెలుసు కదా! మొత్తం ఈ కలియుగం కాదు. మొత్తం అన్ని లోకాలని కూడా అల్లకల్లోలం చేసేస్తారనమాట. అంటే విష్ణులోకము, అలాగే వైకుంఠము, కైలాసము, ఇంకా పాతాళము మొత్తం అన్ని లోకాలు కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. ఎవరు మనకి భీముడు. ఎవరు వాడు కుంభకర్ణుడు కుమారుడు. సో ఇలా వీళ్ళందరూ కూడా మనకి నాశనం చేస్తూ ఉంటే ఈ తట్టుకోలేక దేవతలందరూ కూడా శివుడిని ప్రార్థిస్తారనమాట. శివుడిని ప్రార్థిస్తే శివుడు ఒక అద్భుతమైన లింగంగా వెలిసాడనమాట అండి. సో అంటే యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఇక్కడ ఒక రాజు తన ఒక శివ పూజ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఆ రాజు మనకి కామస్వరూపుడు అనే రాజు కూడా మనకి శివ పూజ చేసుకుంటూ ఉంటాడు. మనకి శివ పూజ చేయడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితము మనకి ఈ పురాణ గాథలు తెలుస్తున్నాయన్నమాట అండి. సో మన దత్తాస్వామి యొక్క చరిత్రలో కూడా మనకి పురాణ గాథల్లో శివ పూజ చేయడం వల్ల సాక్షాత్తు ఆ దత్తస్వామి నెక్స్ట్ జన్మలో ఆ అంబికకి జన్మిస్తారనమాట. అంటే శివ పూజ వల్ల అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రదోష కాలంలో గాని, లేకపోతే శనివారం పూట గాని,
లేకపోతే మనకి శని త్రయోదశి రోజు కానీ, సోమవారాలు గానీ, ఎప్పుడైనా మనకి శివ పూజ చేసుకుంటూ ఉంటే, ఆ శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనమాట అండి. సో, ఇలా మనకి కామస్వరూపుడైన రాజు ఈ శివ పూజ చేసుకుంటూ ఉంటాడు. శివ పూజ చేసుకుంటుంటే ఈ భీముడు అనే చెప్పాను కుంభకర్ణుని కొడుకు భీముడు వీడొచ్చి ఏం చేస్తాడంటే మొత్తం ఆ శివ పూజ అంతా కూడా నాశనం చేసేస్తాడనమాట. మొత్తం ఆ పళ్ళు, పూలు నాశనం చేసేస్తూ ఉంటే శివుని ఒక లింగాన్ని కూడా ఖండించిపోతూ ఉంటే అప్పుడు ఈ కామస్వరూపుడైన రాజు ఎంతగానో ప్రార్థించి స్వామి నువ్వు ఇక్కడ వెలుగు, ఇక్కడ నన్ను కాపాడు అని చెప్పేసి కోరుకుంటే స్వామి సాక్షాత్తు ఆ లింగం నుంచి బయటకొస్తాడనమాట అండి. సో, అలా వచ్చిన లింగం నుంచి స్వామి మనకి భీముడిని సంహరిస్తాడు. అందుకే ఇక మనకి భీమాశంకరుడుగా స్వామి వెలిసారని చెప్పేసి ఇలా 2 గాథలున్నాయనమాట. సో, ఈ 2 గాథలను కూడా మనం క్లియర్‌గా చూసుకుంటే మనకి యాక్చువల్‌గా భీమనది అక్కడ ఉంది కాబట్టి భీమశంకరుడు అని ఒక ఫస్ట్ గాథ మనకి నిరూపించుకోవచ్చు. అలాగే ఈ లింగం నుంచి బయటకొచ్చాడు కాబట్టి స్వామి భీమశంకరుడుగా అని చెప్పేసి ఇలా 2 గాథలు కూడా మనం తీసుకోవచ్చనమాట అండి. సో, ఈ 2 గాథల్లో మనకి ఏ గాథని తీసుకోవచ్చు. అప్పుడు దేవతలందరూ కూడా స్వామిని కోరారనమాట. స్వామికి భీమశంకరుడు కొలువుండని చెప్పేసి కోరితే స్వామి ఇక్కడ వెలిసారనమాట అండి. సో, ఈ విధంగా మనకి 2 పురాణ కథల ప్రకారంగా తీసుకుంటే భీమశంకరం అనే జ్యోతిర్లింగం మనకి ఇప్పటికి వెలిసిందనమాట. సో, ఇది మనకి పూణేలో ఉంటుందండి. సో, అండ్ ఆల్సో మనకి ఇంకొక జ్యోతిర్లింగం ఏంటి మన వైజాగ్ జ్యోతిర్లింగం మనకి జార్ఖండ్‌లో ఉంటుంది. సో, ఈ విధంగా మనకి 2 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ జ్యోతిర్లింగం గురించి అలాగే నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ వీడియోస్ మన ఛానెల్‌లో రాబోతున్నాయి. ఆ ఛానెల్ వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ కనుక మీకు ఎక్కడైనా కంటెంట్ నచ్చితే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూడడానికి ట్రై చేయండి. సో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అందరికి చాలా నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.